మన డివైన్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారములు. మా యొక్క ముఖ్య మనవి ఏమనగా, చాలా మంది ఛానల్ వీక్షకులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారు. కావున డివైన్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ తరపు నుండి మా యొక్క ముఖ్య విన్నపము ఏమనగా, మన ఛానల్ యొక్క ఏదైనా వీడియో ప్రారంభములో లేదా మధ్యలో మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కవలయునదిగా కోరుచున్నాము. అంతేకాకుండా మన భక్తి వీడియోలు నచ్చితే తప్పకుండా వీడియోలను లైక్ చేసి ఇతర మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు మరియు స్నేహితులకు మన భక్తి వీడియోలు షేర్ చేయవలయునదిగా కూడా కోరుచున్నాము. ఈ విధముగా ఛానల్ ఎదుగుదలకు సహకరించ ప్రార్థన. కృతజ్ఞతలతో మీ మా డివైన్ దర్శన్ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 7వ అధ్యాయం. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్డే కుమారుని ప్లేగు, పండరిపురము పోవుట. అద్భుతావతారం. సాయిబాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించుడువారు. మహమ్మదీయుడనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిద్దముగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించాను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చడ నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సుంతీని ప్రోత్సహించెడివారు. బాబా హిందువైనచో మసీదునందు ఏలయుండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించియుండువారు. అదే కాక తిరుగులతో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారముగాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారి ఏతగవారిని అడుగుబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు. వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు. వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులయందు వ్యక్తులయందు భేదము కాన్పించుకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెడివారు. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగువారు కారు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వసుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చిడేవారు. బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేవారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను, భిక్షుకులను,
ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగిడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యముగ్రులగుచుండెరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండెరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజము అట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతుడనియే చెప్పవలను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో విరిసిన భగవంతుడనియే అనుకొనుచుండెరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలను ఎట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామంలో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నింటినీ తాత్యా పాటిల్ ద్వారా బాబా మరమ్మత్తు చేయించాను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి 50, 20, 15 రూపాయల చొప్పున ఇచ్చ వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండెరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండెరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండెరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవ్వరునూ కనుగొనకుండది. వారి కీర్తి నలుమూలలా వ్యాపించాను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నులై కూర్చునడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొక్కప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా, శుభ్రమైన ధోవది, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చిడేవారు. వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అనగా వైద్యుడని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కాని బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటి పాపులు తెల్లబడి శుభ్రమయ్యను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములు అనేకములు గలవు. కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు గలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసేదరు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీ వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టేవారు. ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకునను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకొనెను. మరుసటి దినం అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చునియుండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికినీ అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనగా ఉచితముగా చికిత్స చేయుచుండేది.
ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయి సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను. బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒకదానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘనత్రయోదశి నాడు, అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేరు. మంటలకు చేయి కాలిపోయాను. మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిది. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగాను. దేవా, ఇట్లేల చేసిదరని బాబానడిగిరి. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతిని తెచ్చుకుని, ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెను అన్న విషయం నాకు ఆనందము కలుగు చేయుచున్నది అని జవాబిచ్చాను. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలనిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని షిరిడీ చేరను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందులకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీ షిందేయను కుష్ఠురోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టెడేవాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకునరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచు ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకున్నటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందులు పెట్టి మూతయ్యనను తెరవకుండానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయాను. అందరూ సంతోషించేరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదాయన సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడొనర్చు ఉపాసనను గైకొనెను. బాబా లిండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయం బాబా ధుని యొద్ద కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలెడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠురోగముచే బాధపడుచుండెను. వాని వేళ్లు ఈడ్చుకుని పోయియుండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. కాబర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దారిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాబర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాబర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలననుకుని సాయంకాలము బాబా బూటీవాడా వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయాను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనచూ బాబా కఫ్నీని పైకెత్తి
చంకలో కోడిగ్రుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుతూ, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడెదను చూడు, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అనే విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనముగన్న మెత్తనిది, వెన్నవలి మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణం. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెను, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో ఈయన కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలము ఆనాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసియుండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిని పండరికి ప్రయాణమయ్యాను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తర్వాత పండరికి పోవాలనుకున్నాను. నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పా షిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారములు తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరి పోవలను, నేనక్కడనే నివసించవలను. ఎందుకనగా అదే నా ప్రభువు యొక్క ధామం. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలనా బాబా అప్పటికే పండరి పోవలను, అచ్చట ఉండవలను అను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయాను. ఇట్టి బాబా లీలలకు అంతులేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తం. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణం. శుక్రవారం 8వ అధ్యాయం. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడకజాగా, కుశాల్ చందుపై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించియున్నాడు. దేవయక్ష గంధర్వాదులు, జంతు కీటగాదులు, మనుష్యులు మొదలగు వారిని సృష్టించాను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించాను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు.
పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశముగాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. ఏల మోక్షము గాని పుట్టుక గాని వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికివి కాక మరొక్క ప్రజ్ఞ గలదు, అది ఏ జ్ఞానం. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మ ఎందును దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియూ నందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశము పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమున పడదము. ఉచిత మార్గమేమన దేహమున శ్రద్ధ చేయకూడదు. దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. గుర్రపురవుతూ తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించాను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేమూషి విజ్ఞానములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించును. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయున అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలేను. ఏ మాత్రమును అశ్రద్ధగాని ఆలస్యమును గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక యత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్లు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమొగదుము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదనా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిదియు నగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్టు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు, సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండెరి.
దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తిడివారు. వారి భిక్ష ఎట్టిదో చూద్దాము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే గదా బాబా భిక్షుకుని వలె నిలచి, అమ్మా రొట్టె ముక్క పెట్టు అనచూ దానిని అందుకున్నట్టుకు చేయి సాచిడేవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలుగున్నవి రేకు డబ్బాలో పోసుకొనడేవారు. అన్నము, రొట్టెలు మొదలుగున్నవి జోలులో వేయించుకునేవారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్మను స్వాధీనమందించుకునేది కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థములు రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములనన్నిటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంపుగా తీసుకుని చుండెడిది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజు పదవి అని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనుచుండేవారు. ఆ పావన చిరతని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను ఒక పిచ్చి ఫకీరుని భావించి అటులనే పిలిచెడవారు. భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకనుడు పేద ఫకీరన్నా ఎవరికైనా గౌరవము ఏమియుండును. కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచులునిగను స్థిరత్వము లేని వారిగాను కనిపించునను లోన వారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొంతమంది గలరు. అట్టి వారిలో నొకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని సమీపమందు ఉన్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చునియున్న బాబాను వెతికి పట్టుకొని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించెను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పినది. 3 పడక స్థలములు. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించడివారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకునడివారు. పక్కలు పరుచుకొని వానిపై చతికిలపడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పుచుండిరి. తాత్యా పడుకుని గుర్రు పెట్టినచో బాబా వానిని ఇటునటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని
అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పండుకొనెను. అవి మరుపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహబాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించెను. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటీలను బాబా ఎంత ప్రేమాభిమానాలతో చూచెడివారో అంతటి ప్రేమాదరణలతో రహతా నివాసియగు చంద్రభాన్ సేట్ మార్వాడిని చూచుచుండెరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకుయగు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలు వారి యోగక్షేమం మరయుచుండెరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దులబండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు. రహతా ప్రజలు భాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. తర్వాత మహావైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన ఆసనమందు కూర్చుండజేసి భోజనము పెట్టేవారు. ఇరువురును కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహత, మరోవైపు ఉత్తర దిశయందు నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెడివి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారులకు ఏ కష్టములు ఉండేటివి కావు. బాబా ఆదేశములకు వ్యతిరేకముగా పోవారులు అనేక కష్టములు పాల్గొచుండెరి. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.